గోమాత ఈరోజు మంచితనం మీద ఎంత ఎఫెక్ట్ పడో చూడండి. మల్కా కుమ్రే గారు ఆయన మంచితనమే ఆయన గెలిపించింది. చాలా మంచి అతను. నేను మొదటిసారి చెప్తాను, నేను 45 రోజుల సంది నేను వాళ్ళకు ఈ వీడియోలలో మాట్లాడుతూ ఉన్నాము. ఆయన ఎప్పుడైతే టికెట్ కన్ఫర్మ్ అయిపోయిందో అప్పటి నుండి కూడా నేను వీడియోలు మాట్లాడుతున్నాను. చాలామంది 50-60 వేల మంది చూశారు. చాలామంది మన మొత్తం జిల్లాలల్లో, మన తెలంగాణ జిల్లాలో మొత్తం చూశారు. అయితే ఆయనే చాలా మంచితనం, మంచివాడు. నేను మొదటిసారి చెప్తూనే ఉన్నా, ఫుల్ మేరథాన్ గెలుస్తాడని. ఆల్రెడీ గెలిచి కన్ఫర్మ్ అయిపోయింది. ఆయన ఒక మంచి పని చేసే మనిషికి గెలిపించారు. ఈరోజు ఆ పిఆర్టీ వాళ్ళు టీచర్స్ అంత బలంగా ఉన్నా కూడా మనం ఇటే వేసారు, ఇతను మంచి అతనని, ఇతను మంచి అతను, ఈయనకేయాలని వాళ్ళు కూడా బంద్ చేసి మనకే ఓట్లు వేసారు. అది ఎంత మేరథాన్ గెలిచారో చూడండి. అంటే ఆయనకు విజయాలు స్టార్ట్ అయినాయి. ఆయన రేపు ముఖ్యమంత్రి అయ్యే పొజిషన్ కూడా ఉంటుంది. అసొంటి వ్యక్తిని మనం నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి చేస్తాడు. అసొంటిలోనే ముఖ్యమంత్రి చేస్తాడు చాలా మందిని. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్లో వాళ్ళ కొడుకు కూడా మినిస్టర్ అవుతాడు. వాళ్ళ కొడుకు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి పెద్దపల్లి నుంచి వెళ్ళి పోటీ చేస్తాడు. ఎస్ఎస్ మల్కా ఎస్ఎస్ ఆయన నిన్నే 2వ తారీఖు పెళ్లి అయింది అనేది. కంపల్సరీ ఆయన పెద్దపల్లి నుంచి పోటీ చేసి ఆయన ఎమ్మెల్యేగా అవుతాడు, మంత్రి అవుతాడు. ఎందుకంటే ఆయన యంగ్ బాబు, ఆయన చాలా యాక్టివ్ ఉన్నాడు. ఆయన అబ్బాయి యాక్టివ్ ఉన్నాడు. చాలా మంది ఆయన కూడా నవ్వుకుంటా అది అంకులు అది ఇది అన్న, ఇది మీరు చేయండి అన్న, మీరు పని చేయండి, మీరు వెనుకకు రాకండి, అది ఇది అట్లా అటువంటి మాటలు చెప్తాడు. పాపం ఆయన మంచి మనిషి. నేను చాలాసార్లు కలిసినప్పుడు కూడా ఎదురుగా వచ్చి లేచి నిలబడు, కానీ మనం బోంగనే లేచి నిలబడు, అది మర్యాద అన్నట్టు. ఆయన అంత డబ్బున్న మనిషి చూడండి, ఎంత రెస్పెక్టబుల్ మనిషో. ఆయన అంత చిన్న పిల్లగాడు కూడా అంత రెస్పెక్ట్ ఉంటుందండి. అట్లనే వాళ్ళ డాడీ కూడా చాలా మంచి అతను. ఎందుకంటే డాడీ చెప్పినట్టు కొడుకులు కూడా ఉంటారు కాబట్టి ఆయన కూడా కంపల్సరీ నెక్స్ట్ పెద్దపల్లి చెల్లి నెక్స్ట్ ఇంకొక 2 సంవత్సరాలు ఎలక్షన్స్ ఉన్నాయి. ఆయన కూడా యాక్టివ్ పెద్దపల్లి నుంచి ఆల్రెడీ గెలుస్తాడు. కంపల్సరీ కంటిన్యూ ఆయనే ఉంటాడు. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఒక మంచితనము పనిచేస్తుంది. మన పిఆర్టీ వాళ్ళందరూ ఒకటే. ఇక్కడ వరంగల్ ఓడిపోయి అన్ని పార్టీలు, బీజేపీ ఓడిపోయింది, కాంగ్రెస్ ఓడిపోయింది. అంటే టీచర్స్ బలంగా ఉంటారు. వాళ్ళ నాలెడ్జ్, టీచర్స్ నాలెడ్జ్ తెలుసు కానీ మీకు. ఇక వాళ్ళు గురువులు మనకు. వాళ్ళు చేయబట్టే ప్రతి ఒక్కరు కలెక్టర్లు, ఎస్పీలు, డిఎస్పీలు అండ్ ఇంజనీర్లు, సైంటిస్టులు, సాఫ్ట్వేర్ కంపెనీ ఇట్లా అవుతూ ఉంటారు. వాళ్ళ నాలెడ్జ్ ఉపయోగిస్తే ఒకవేళ గవర్నమెంట్ ఫాలో కావచ్చు వాళ్ళు, టీచర్స్ అంతా ఒకటైతే. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు పిల్లలు వింటారు. కాబట్టి వాళ్ళంతా కలిసి ఈయన ఎన్నుకున్నారు చూడండి, మల్కా కుమ్రే గారిని. ఎందుకంటే ఆయన మంచి అతను ఎన్నుకున్నాడు. కంపల్సరీ ఆయన మళ్ళీ నెక్స్ట్ ఇప్పటిసంది వాళ్ళది ప్రయాణం స్టార్ట్ అయింది. పొలిటికల్లా వాళ్ళు వెనుకకు రారు. ఇప్పుడు పెద్దపల్లి సీటు వాళ్ళదే. ఇక పెద్దపల్లి నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళే అవుతుంది. వాళ్ళ కొడుకు మినిస్టర్ అవుతాడు. ఈయన కూడా ఏదో పెద్ద పొజిషన్ ఉంటాడు. జై శ్రీరామ్, జై గోమాత. మన తెలంగాణ ప్రజలందరికీ మీరు మల్కా కుమ్రేని గెలిపించినందుకు నాకు శుభాకాంక్షలు. మీరందరి శుభాకాంక్షలు. నేను కాశెట్ కుమార్ ఇంపాక్ట్ ఛానల్ మీరందరూ ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మేము దీనికి అందరికీ మంచి మాటలు జరిగేటి చెప్తాను. ఏమైనా తప్పులు ఉంటే నన్ను మందలించవచ్చు. మీరు ఒకసారి చూడండి. జై శ్రీరామ్, జై గోమాత. జై శ్రీరామ్, జై గోమాత. జై గోమాత. ఒక్కొక్క సెక్టర్ ఒక ప్రాబ్లం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత మోడల్ స్కూల్స్ సెపరేట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కస్తూర్బా స్కూల్స్ వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత ప్రైవేట్ టీచర్స్ ఇష్యూస్ ఉన్నాయి. అదేవిధంగా మన ఈ ఎస్సీ ఎస్టీ స్కూల్స్, బీసీ కార్పొరేషన్ స్కూల్స్, ఒక్కొక్క సెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఒక ప్రాబ్లం ఉంది. అండ్ ఫైనల్గా ఎడ్యుకేషన్ సెక్రటరీ ఒకడే, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒకడే, కానీ అన్ని అడ్మినిస్ట్రేట్ చేసేది డిఫరెంట్ ఆర్గనైజేషన్, కోఆర్డినేషన్ లేదు. అండ్ ఇలా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఫైనాన్స్ సంబంధించింది, ఒకటి నాన్ ఫైనాన్స్ సంబంధించి అన్ని ఒక కమిటీ చేసి ఒక అంబ్రెల్లా కింద తీసుకొచ్చి దాన్ని మంచి గవర్నెన్స్ పెడితే ఇష్యూస్ అన్ని సార్ట్ అవుట్ అయింది. తర్వాత చాలా రోజుల తర్వాత మన మోడీ గారు ఎడ్యుకేషన్ న్యూ పాలసీ తీసుకొచ్చారు. దాన్ని మన స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయలేదు. ఓన్లీ స్టేట్ ఇన్ ది ఓన్ కంట్రీ నాట్ ఇంప్లిమెంటెడ్ ది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. అదేవిధంగా వాళ్ళు పెన్షన్ స్కీమ్ తీసేశారు. గవర్నమెంట్ ఇండియా పెన్షన్ స్కీమ్ తీసేయాలంటే తీసేయని చెప్పారు. గవర్నమెంట్ తీసేసినాయి. దాంట్లో పెన్షన్ స్కీమ్ మీద ప్రతి రిటైర్డ్ టీచర్ సఫర్ అవుతుంది. రిటైర్ అయిన తర్వాత వాళ్ళకు లైఫ్ సెక్యూరిటీ లేదు. దాని మీద ప్రతి టీచరు ఎఫెక్ట్ అవుతుంది.
అండ్ ఒక్కొక్క సెక్టర్ కస్తూర్బా టీచర్స్ ఉంది, వాళ్ళు పాపం కాంట్రాక్ట్ లేబర్ లాగా వాళ్ళందరూ పీజీ ఎంఏ చేసి వాళ్ళందరూ కాంట్రాక్ట్ లేబర్ లాగా పనిచేస్తుంది. లంసమ్ శాలరీస్ 15 years అయిన తర్వాత వాళ్ళకి రెగ్యులరేషన్ లేదు, శాలరీస్ లంసమ్ శాలరీస్. తర్వాత వాళ్ళు రిటైర్డ్ అయిపోతే అన్ఫార్చునేట్ డెత్ అయితే వాళ్ళ లీవ్ లేదు, జాబ్ లేదు. కాబట్టి ఒక్కొక్క సెక్టర్ ఒక ప్రాబ్లం ఉంది. ఇంకొకటి ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఇండియాలో లోయెస్ట్ బడ్జెట్ ఫర్ ఎడ్యుకేషన్ సెక్టర్ ఇస్ తెలంగాణ. వెరీ అన్ఫార్చునేట్. మన బడ్జెట్ 2.5 lakh crore ఎక్కువ ఉంది స్టేట్ బడ్జెట్, బట్ అలొకేషన్ ఈస్ వెరీ లోయెస్ట్ ఇన్ ఇండియా. అట్లా ఈ లాస్ట్ సక్సెసివ్ గవర్నమెంట్స్ ఎడ్యుకేషన్ సెక్టర్ నెగ్లెక్ట్ చేసి రోజు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్కువ చేసి ఎక్కువ యూనియన్, అంటే రోజుకు ఒక యూనియన్ వస్తుంది కొత్తది, ఒక ప్రాబ్లం మీద ఒక యూనియన్ స్టార్ట్ అయిపోయింది. అసోసియేషన్స్ 86 అసోసియేషన్స్ ఉన్నాయి. అంటే టీచర్ అనే వాడు వాళ్ళకి ఫ్రీగా ఉంది, క్లాసులు చెప్పే వాళ్ళు వాడు రోజు ఈ ప్రాబ్లంతో సతమవుతుంది. పిల్లలకి క్లాసులు ఎట్లా చెప్తారు? ఇప్పుడు మనం 2047లో మన ప్రైమ్ మినిస్టర్ గారి విజన్ ప్రకారం మనం నంబర్ 1 ఇన్ ది వరల్డ్ ఫస్ట్ పొజిషన్ కొట్లాడుతున్నాము. ఎడ్యుకేషన్ మంచిగా ఉంది, మన పిల్లలు బాగుపడితే ఫ్యూచర్ బాగుపడుతుంది. కాబట్టి టీచర్స్ సమస్యలు ఉన్నాయి, మన అందరం కలిసి కొట్లాడాలి. నేను కూడా ఫుల్ ప్లెడ్జ్గా సపోర్ట్ చేస్తున్నా. ఈ విషయం భారతీయ జనతా పార్టీకి తపస్సు సపోర్ట్ చేసిన దానికి ఈ విషయం అంతా మన టీచర్స్కి నేను డెడికేట్ చేస్తాను. వాళ్ళ ప్రాబ్లమ్స్